సమావేశంలో మా గౌరవ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు 17 మంది అభ్యర్థులకు ఎంపీ అభ్యర్థులకు బీఫామ్ ఇవ్వడంతో పాటు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు బీఆర్ఎస్ వైపు కేసీఆర్ నాయకత్వం వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అతి తక్కువ కాలంలో ఘోరంగా విఫలమైనటువంటి ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఏ వర్గం చూసినా చాలా అసంతృప్తితో గతంలో జరిగినటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా జరపకుండా వారికి రావాల్సినటువంటి కనీసమైనటువంటి మరి సంక్షేమ కార్యక్రమాలను కూడా అందించకుండా, నీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా, వ్యవసాయాన్ని అస్తవ్యస్తం చేసి ఈరోజు అనేక మంది రైతుల ఆత్మహత్యలకు కారణమైనటువంటి ప్రభుత్వం పైన మరి చాలా అసంతృప్తితో ఉన్నటువంటి సమయంలో ఈ ఎన్నికలు రావడం జరిగింది. ఖచ్చితంగా నిలదీసేటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా గతంలో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలను తీర్చిదిద్ది సరిచేసి ఏవైతే జటిలమైనటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని సాధించి ప్రజలకు అందించినటువంటి పార్టీగా అవన్నీ ఈరోజు అందకుండా పోతుంటే చూస్తూ ఊరుకునేటువంటి బాధ్యతలో లేము మేము. ఈ ఎన్నికల సమయమే కావచ్చు, రేపు ఎన్నికల తర్వాత కావచ్చు, ప్రజలకు ఒక బాధ్యతాయుతమైనటువంటి మరి పద్ధతిలో పనిచేయడం కోసం మనం ముందంజలో ఉండాలని ఈరోజు దిశానిర్దేశం చేయడం జరిగింది. కేసీఆర్ గారి బస్ యాత్ర త్వరలో డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గాన్ని కూడా వారు సందర్శించి ప్రజలతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది ఎన్నికలలో. కాబట్టి అభ్యర్థులుగా మేము ప్రజల దగ్గరికి వెళ్ళి జరిగినటువంటి గతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, గతంలో అన్ని వర్గాలను ఆదుకున్నటువంటి పరిస్థితులను, అదేవిధంగా ఇప్పుడు అతి తక్కువ సమయంలో మరి ప్రజలకు ఎంత ఘోరమైనటువంటి మరి విఫలం జరిగిందో ఈ ప్రభుత్వం ద్వారా వాటన్నిటిని కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. మొత్తంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చాలా చోట్ల ఘన విజయం సాధించేటువంటి అవకాశాలు మాకు కనబడతాయి. పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చినప్పుడు అదంతా కూడా కోల్బెల్ట్ ప్రాంతము, మరి గ్రామీణ ప్రాంతం కలిసి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ నేను గతంలోనే మరి అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినటువంటి కోల్ మైన్ వర్కర్గా, అదేవిధంగా కార్మిక సంఘ నాయకుడిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వాడిని మరి నాకు మంచి ఆదరణ వస్తూ ఉంది. అదేవిధంగా మాకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఏవైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారో ఒకే కుటుంబంలో 3 అవకాశాలు, 3 రిజర్వేషన్స్ వాళ్ళే పొందడం అనేటువంటిది కూడా ప్రజలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరికి తెలియనటువంటి ఒక్క రోజులోనే పార్టీ మారిన తనకి మరి బీఫామ్ ఇవ్వడం ద్వారా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఇద్దరు అభ్యర్థుల పైన కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి నాకు ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుంది, తప్పకుండా విజయం సాధిస్తామని భావిస్తాం. థ్యాంక్ యూ.